అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ ముచ్చట తయారుగున్నాయి. చెల్లెస్తు చేద్దాం పార్రే అందుకంట మొదల హెడ్లైన్స్. అందాల పోటీలకు ముస్తాబైతున్న నగరం ఎప్పుడెప్పుడు షురువు అవుతుందా అని ఎదురు చూస్తుర్రు జనం. హరీష్ సాటుకుండు గొప్ప మనసు, ఆపదలున్నోళ్ళని తీసుకుపోయిండు దావకానకు. పెచ్చులూసి రాలిపోతున్న షెర్లపల్లి రైల్వే స్టేషన్, ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఇతుర్రు పర్షాన్. మొన్న ములుగు జిల్లాల భూభారతి అవగాహన కోసం మంత్రులు పొంగిలేటి, సీతక్క, కొండా సురేఖలు పెద్ద ర్యాలీ తిరగ రోడ్డు నిండా పోయినరు. ఆ ర్యాలీకి అడ్డంగా ఓ పసికందును 2 చేతుల మీద ఎత్తుకొని అయ్యా మాకు న్యాయం చేయండి అని మొక్కిరు కొందరు. కానీ మంత్రులు పట్టించుకోలేదు. కాదు కదా, కనీసం వాళ్ళ దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. ఇగో గీసారి చూడుండ్రి, జనాలు ఆపదలు ఉన్నారని తెలిసి ఎంతటి సాయం చేసిండో. ఆయన కూడా పనులనే ఉన్నానంట. చూసిండ్రా, మాజీ మంత్రి హరీష్ రావుకు ఆపదలున్న జనం అంటే ఎంత తండ్లాటనో, కష్టాలల్లున్న జనం అంటే హరీష్ రావు గుండె ఎట్లా కరిగిపోతుందో. పార్టీ పని మీద జహీరాబాద్ కు కార్లర్ ఉవ్వడిగా పోతున్నాడట హరీష్ రావు. అసలే ప్రతిపక్ష పార్టీ, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఇంకింత గట్టిగా చేయాలి అని ఉంటది. పక్క పొంటి ఏం జరుగుతుంది అనేది చూడరు. ఫుల్ ఫోకస్ పార్టీ మీదనే ఉండాలి. కానీ హరీష్ రావు ఆ ముచ్చట కొద్దిసేపు పక్కకు పెట్టి సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ శివార్ల నేషనల్ హైవే మీద బోల్తా పడ్డ లారీని చూసి ఆగిందట. ఆ లారీ బోల్తా కొట్టి 2 కార్లకు ప్రమాదం జరిగిందట. ఆ కార్లలో ఉన్నోళ్లకు బాగానే దెబ్బలు తాకినాయట. అది చూసిన హరీష్ రావు కరిగిపోయిందట. ఎంబటే ఉన్నోళ్లను అక్కడున్న జనాలకు చెప్పి కార్ల ఇరుక్కున్నోళ్లను బయటికి తీసే పని చేపించిందట. ఏమైందంటే కట్టెలు కారు మీద పడ్డారు. కారు లేడీస్ ఇద్దరిని గుంజిన బయట అయితే ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేపితే కట్టెలు కాదు, పిల్లలు పడతారు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి పెట్టి లేపియాలి. జిల్లా కలెక్టరు ఎస్పీలకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరు కూడా చెప్పిండట. దెబ్బలు దాకి తండ్లాటలున్నోళ్లను తన సొంత కార్ల దగ్గరలున్న దావఖానకు పంపించిండట. ప్రమాదం జరిగిన కాడికి అప్పటి వరకు ఎవ్వరు పోలేదట. కానీ హరీష్ రావు వచ్చుడుతోనే అందరూ తలా ఓ చెయ్యేసి వాళ్ళని కాపాడిండ్రట. చూడుండ్రి హరీష్ రావు గుణం ఎట్లాంటిదో. పానాలు పోతున్నాయిరా దేవుడా అని జనాలు మొత్తుకున్నా వాళ్ళ దిక్కు కన్నెత్తి చూడని లీడర్లున్న ఈ రోజులల్లా తన సొంత కార్ల ఆపదలున్నోళ్ళని తీసుకుపోయి కాపాడి ఆదుకున్నాడంటే ఎంత గొప్ప లీడరో చూడు హరీష్ రావు. ఇసోంటి లీడర్లు రాష్ట్రానికి 10 మంది ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది. జనానికి ఆపద ఉన్నదంటే కండ్ల ముందే వాళ్ళ ఇసోంటి లీడర్లుంటే ప్రజలకు కష్టాలేముంటాయి. హరీష్ రావు బీద సాదల కంటి రెప్ప, అసలైన లీడర్ హరీష్ రావు అని కామెంట్లు రాసుకుంటా మస్తు పొగుడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. ఇప్పుడు మొన్న షెర్లపల్లి రైల్వే స్టేషన్ కు పోయి చూస్తే కండ్లు జీల్మంటున్నాయి. ఇంతకు ముందు నేను చూసిన స్టేషనేనా ఇది అనిపించింది. ఎక్కడనో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో ఉన్నట్టుండే ఖతర్నాక్ బిల్డింగుల తిరుగున్నది స్టేషన్. నేను ఉన్నది మన దేశంలోనా వేరే ఏ దుబాయో మలేషియానో అనిపించింది. అంతటి అందంగా ఉన్నది షెర్లపల్లి రైల్వే స్టేషన్. అబ్బా ఎంత గొప్పగా కట్టిండ్రు అనిపించింది. కానీ అదంతా డొల్లా అనే అనిపిస్తున్నది ఇప్పుడు. ఇగో ఒక్క గాలి దుమారానికే ఎట్లయిందో చూడుండ్రి స్టేషను. ఓర్ని పేక మేడ తిరగా పట్ట రాలిపోతున్నది కదా పైకప్పు. ఎప్పుడు ఏ దూసి కింద పడుతుందో తెలియకుంటున్నందుకు పబ్లిక్ పానాలు అరిచేట్ల పెట్టుకొని స్టేషన్లు ఉన్నారట. ఆకాశం ఇరిగి మీద పడ్డట్టే అయిందట. ఇంత చక్కదనంగా కట్టిన స్టేషన్ ను చూసినోళ్ళు పైన పాఠారం లోన లోటారం అన్నట్టే ఉండే వరకు ఆహా ఎంతటి అభివృద్ధి, ఇంత చక్కదనాల పని ఎక్కడ జరిగేది? మన దేశంలోనే జరుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టర్ పనులు చేసేటోళ్ళే ఇంతటి గొప్ప పని చేయగలుగుతారు అని మాట్లాడుకుంటున్నారట అక్కడ ఉన్నోళ్ళు. 1 కాదు 2 కాదు 413 కోట్ల రూపాయలతోని కట్టిన స్టేషన్ ఇది. రూపురేఖలకు మంచిగానే ఉన్నది కానీ పైనున్న రూఫులు మాత్రం ముత్తగానే కూలి పడుతున్నాయి. చిన్న గాలి దుమారానికే టప్ప కూలి పడుతున్నాయి. చిన్న వాటికే ఇట్లుంటే పెద్ద తుఫాన్లు వస్తే ఇంకెట్లుండాలి స్టేషన్ పరిస్థితి? 413 కోట్ల
రేకులతో కట్టిన స్టేషన్ ఉంటుందా? లేకుంటే రేకులిండ్లు లేచిపోయి ఎక్కడనో వాలినట్టు ఇంకెక్కడన్నా వాడుతుందా? పైసలకు ఆకృతి వాడి కాంట్రాక్టర్లు గింత నాసిరకంగా కడతారా? జనానికి మంచి సౌలత్ కల్పించటానికి గట్టిండ్రా, లేకుంటే కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకునేటోళ్ళు జేబులు నింపుకునే తానికి గట్టిండ్రా? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా వీడియో కాన్ఫరెన్స్ లో షురూ చేసిన ఈ షెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇట్లా అయిందంటే ఎంత నాముషి ఏం కథ. అయితే ఇంతటి డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదట, ఒక్క తెలంగాణలో చేసిండ్రట. కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నాడు ఇనుండ్రి. ఇలా రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. అట్లనట. మరి అన్ని కోట్లు పెట్టి ఒక్క తెలంగాణలోనే డెవలప్మెంట్ చేస్తే ఇట్లా ఎందుకు అయింది అని అడుగుతున్నారు పబ్లిక్. ఇట్లా అయితే ఢిల్లీలో మోడీ, ఇక్కడి గల్లీ లీడర్లు తలెత్తుకునే ముచ్చటేనా ఇది? పైసల మీద ఆపచ్చన కొద్దీ ఇట్లా డొల్లగట్టుడు కడితే జనం పానాలు పోవా? కింత ఘోరమా? దేశంలో విమానం స్టేషన్లు కూలిపోవుడు, పెద్ద పెద్ద బ్రిడ్జులు కూలిపోవుడు, రైల్వే స్టేషన్లు గాలి కొట్టుకపోవుడు కామన్ అయింది. శిషి కమిషన్ల కకృతి పడి లీడర్లు, కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు అందరు కలిసి జనం సొమ్ము దోసుకుంటున్నారు. ఏం మనిషిలో ఏం పాడో అని తిడుతున్నారు షెర్లపల్లి స్టేషన్ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు. అబ్బా ఈ నడుమ బస్సులల్లా ఏడ చూడు లొల్లిలే అవుతున్నాయి. చిగలు పట్టుకొని కొట్టుకునుడు, సీట్ల కోసం జగడం పెట్టుకునుడు ఇవే కానొస్తున్నాయి. అందరు లెక్క కాకుండా గీ అక్కకు వేరే లొల్లొచ్చి పడ్డదట. ఏందో అక్కనే అడుగుదాం పాన్రి. ఓరక్క గమ్మతున్నావు కదా అక్క, నువ్వు అట్లా ఇట్లా కాదు, సీదా బస్సునే ఆపినావు కదా. ఇట్లా నడి రోడ్డు మీద బస్సు ఆపేటంత తిప్పలేమొచ్చింది నీకు? బస్సులో కళ్ళు తీసుకోపోవాలట ఫోటో తీసుకుంటే. అబ్బరో కొడుక, కళ్ళు తీసుకపోవద్దని రూల్ ఎవడు చెప్పిండని వాళ్ళని అడుగుతున్నావు కదా. మరి నీకెవరు చెప్పిర్రక్క కళ్ళు తీసుకపోమ్మని? కళ్ళు బస్సులో తీసుకపోవద్దని రూల్ ఉందా అని అడుగుతున్నావు అక్క. కానీ ఎందుకు తీసుకపోవద్దో అడుగుతలేవు. అది మన సొంత బండి అంటే ఏం తీసుకపోయినా నడుస్తుంది. బస్సులో ఎంతో మంది ఉంటారు, అందులో కొంతమందికి బస్సు పడక కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి అక్కుతారు కూడా. అసొంటిది నువ్వు కళ్ళు తీసుకొని పోతే ఇంకెట్లుంటది? దాని వాసన పడనోళ్ళు ఇంకింత ఎక్కువగా అక్కుకోరా? కళ్ళు జర్ర బుస్సుమని వంగిన వాసన లేస్తుంది, బస్సు అంతా గబ్బు గబ్బు అవుతుంది. అందుకే తీసుకురావద్దన్నారేమో. గా మాత్రం దానికే బస్సు నాపి ఇట్లా నడి రోట్ల ఫోటోలు తీసి ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? అసలు నీ ప్లానింగ్ ఏంది అని చుట్టుపడతా పోయేటోళ్ళు అడిగినా వాళ్ళ మీదకి గురకాయించి మరి చూస్తుంది వీరవనిత. నల్గొండ ఆర్టీసీ బస్సులైంది కాతంతా. ఈనాడు మా జనాలకు ఆర్టీసీ బస్సులంటే మరీ సులకనైపోయింది. బస్సు డ్రైవర్లను, కండక్టర్లను తిడుతుర్రు, సిగలు పట్టుకొని కొట్టుకుంటా తొవ్వ సాపుగా నడవనీయకుండా జగడాలు పెట్టుకుంటుర్రు. ఇప్పుడు ఈ అక్క ఏకంగా కళ్ళు కోసం బస్సునే ఆపేసింది. ఇక ఇట్లనే ఊకుంటా పోతే రేపు సారా గుడుంబ దుఃఖం బస్సులను తెరిచి దందా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆడోళ్లను బస్సోళ్ళు ఊకే తిడుతుర్రు అంటే గిట్లా చేస్తే తిట్టకపోతే మెచ్చుకొని మెడలేసుకుంటారు. అయ్యింది ఏ మనిషిలో ఏమో పొర్రి, కొద్దిగా జ్ఞానం లేకుండా చేస్తుర్రు అని మాట్లాడుకుంటుర్రట ఈ ముచ్చటేరికైన వాళ్ళంతా. సకల కళ వల్లభుడు అనే రాజకీయ లీడరు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరన్నా ఉన్నారు అంటే అది కేపాల్ మాత్రమే అని చెప్పక తప్పుతలేదు నాకు. ఎందుకు పిల్ల అట్లా అంటున్నావు అంటారా? మరి కేపాల్ చేస్తున్న చేతలు గట్టున్నాయి. మన మైక్ టీవీ ముచ్చట్లకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కళను ప్రదర్శిస్తుంటాడు. మరి ఇప్పుడేం చేసిండ్రు అని అంటారా? మిమిక్రీ చేసిండు కేపాల్. చూడండి ఎంత మంచిగా చేసిండు. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతి పునర్నిర్మాణం కార్యం సభల మోడీ ఇట్లా మాట్లాడిండు కదా. హాగో ఆ మోడీ మాటలను కేపాల్ సేమ్ టు సేమ్ అట్లనే మాట్లాడిండు. తెలుగు మిత్రులారా, మోదీ తాత గారు మాటలు మీరు విన్నారు కదా. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనమే చెయ్యాలి, మీరే చెయ్యాలి. కొద్దిగా అటు ఇటు అయినా మోడీ మాట్లాడినట్టే మాట్లాడింది కదా పాలన్న. అయితే మనం ఇది మిమిక్రీ అంటే కేపాల్ మాత్రం ఒప్పుకునేటట్టు లేడు. ఎందుకంటే మోడీ మీద కోపం కొద్ది ఇట్లా మాట్లాడిండట. మోడీ చెప్పింది ఒకటి చేసేది ఇంకోటి అంటున్నాడు. అందుకే 2014 ముందు బీజేపీ పార్టీ గెలవక ముందు ఏమేం చెప్పిండ్రో అవి మర్చిపోయిండ్రట. ఆగో అదే యాద్ చేస్తున్నాడు. అధికారంలో వచ్చినంత వరకు ఏమన్నారు? స్పెషల్ స్టేటస్ ఇస్తాను,
స్మార్ట్ సిటీలు కడతాను, నల్లధనం తీసుకొస్తాను, అందరినీ శాంతిగా ఉంచుతాను, అద్భుతాలు చేస్తాను, డాలర్ రూపాయితో సమానం చేస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇస్తాను, ఆ మాటలన్నీ మర్చిపోయి చెప్పిన ముచ్చట్లన్నీ మర్చిపోయి అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నాడు మోడీ అన్నట్టు ఎద్దేవా చేసిండు కేపాలు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు అనేది కూడా చెప్పిండు. నుండ్రి 2014లో వచ్చినప్పుడు మనకి మట్టి దీపము, ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విక్కీ టాబ్లెట్. అట్లనట. పోయినసారి అమరావతికి వచ్చినప్పుడు మట్టి దీపం ఇచ్చి పోయిండు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చేతిలో ఓ చాక్లెట్ పెట్టి చేతులు దులుపుకున్నట్టు పోయిండట. కేంద్రం ఎప్పటికి సాయం చేస్తుంది, మీకు అండగా ఉంటానన్నది కదా అని అంటే అది ఎసొంటి సాయమో కూడా చెప్పిండి. నుండ్రి అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్కి అప్పచెప్తున్నారు 1,00,000 కోట్లు. మార్పు రావాలి. మాకు మోదీ వద్దు, మోదీ తొత్తులు వద్దు అన్నవారు అందరూ క్లిక్ చేయండి, వీడియో ఫార్వర్డ్ చేయండి, మార్పు తీసుకురండి. ఆగు, అంత మోసం ఉన్నదట. మరి అది ఎట్లనో ఏమో కేపాలకే ఏరుకుండాలే గాని ఎప్పటి తీరుగానే వీడియో షేర్ చేయండి, అందరికి తెలిసేలా చెప్పండి. పాలన మారాలి, పాలన రావాలి అంటున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి అంటున్నాడు గాని పాలన మారతలేదు, పాలన వస్తలేడు. ఇంకో 10-15 ఏండ్లకైనా పాలన మారి పాలన వస్తాడేమో చూడాలి. ప్రపంచ సుందరి అందాల పోటీలకు హైదరాబాద్ తయారైతున్నది. విమానాలల్లో ఎగిరి ఖండాలు దాటి దేశాల మీద నుంచి మన దేశానికి చేరుతారు ముద్దుగుమ్మలు. దూర దేశాల నుంచి వచ్చేటోళ్లకు హైదరాబాద్ మ్యాట్ మీద క్యాట్ వాక్ చేసేటోళ్లకు ఘనంగా స్వాగతం పలకాలనా వద్దా? ఆ సుందరి మనలకు మన పట్నం సుందరంగా కనిపించాలనా వద్దా? హాగో అందుకే పట్నాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. చూడుండ్రి ఎట్లయిందో శంషాబాద్ విమానాల స్టేషను. అందాల బామలకు మన హైదరాబాద్ అందంగా కనిపించాలి కాబట్టి వాళ్ళు నడిచొచ్చే బాటలున్న పిల్లర్లకు, గోడలకు, ఫుట్పాత్ పక్కకు ముద్దుగా రంగులేసిండ్రు. తెలంగాణ సాంప్రదాయం ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు మన రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మ, పోచంపల్లి చీరల డిజైన్లు, నిర్మల్ కొయ్య బొమ్మల చిత్రాలు, బోనాలు, బతుకమ్మ పండుగలు, మక్కా మసీదు, చార్మినారు, రామప్ప గుడి, హుస్సేన్ సాగర్లున్న బుద్ధుడు, సెక్రటేరియట్, హైదరాబాద్ గాజులు, ఓ ఇట్లా తెలంగాణ మొత్తం 1-2 నిమిషాలల్లో కండ్ల ముందట కనిపించేటట్టు రంగులద్దుతున్నారు. ఏడ చూసినా తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేటట్టు ముస్తాబ్ చేస్తున్నారు పట్నాన్ని. మే 10వ తారీఖు షురువయ్యే ఈ అందాల పోటీలకు ఏం తక్కువ 120 దేశాల నుంచి ముద్దుగుమ్మలు మన గుమ్మం దొక్కబోతున్నారు కాబట్టి వాళ్ళు మన పట్నాన్ని చూసి మురిసిపోవాలని ఇట్లా చేస్తున్నారు. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లని కాదు, అక్కడి నుంచి అందాల పోటీలు జరిగే జాగా కాడికి అడుగు అడుగున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు పెడతారట. ఇవేం ఆషామాషి అందాల పోటీలు కావాయి, ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. అందుకే ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీగా ఖర్చు చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఏ లోటు లేకుండా వాళ్ళని చూసుకోవాలి కాబట్టి తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నది. ఇక ఈ అందాల పోటీలకు వచ్చేటోళ్లకు స్వాగతం పలుకుడే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని సర్కారు కోరుతున్నది. ఒక్క సర్కారే కాదు, ఇగో వీళ్ళు కూడా కోరుతున్నారు. A global stage where beauty meets purpose, culture and impact. 120+ countries coming together in one festival. And to the world we say, Telangana Zarurana. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఈ పోటీల్లో పాల్గొనే వారికి తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి చూడాలి, పట్టబట్టి ఇంత పెద్ద ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎంత మంచిగా జరుగుతాయో, తెలంగాణకు ఎంత మంచి పేరు తీసుకొస్తాయో. వర్షాలు పడి ఒడ్లు నానుతున్నాయి మార్కెట్లల్లా. ఆ రైతులను పట్టించుకునే నాదుడే కరువైండు. ఎండుతాయని ఆరబోసిన ఒడ్లు తడిసి మొలకలకు వస్తుంటే అన్నదాతలు బిక్కు బిక్కుమంటున్నారు. ఎప్పుడు షిన్కులు రాలి వడ్ల నాగం చేస్తాయని రాసుల కొద్ది కుప్పలు చేసుకొని కూర్చుంటున్నారు రైతులు. ఏ ఆఫీసర్ వచ్చి కొంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఇసొంటి సిచ్యువేషన్ తెలంగాణ మొత్తం ఉన్నది. అందరు ఎమ్మెల్యేలు ఏమో గాని కష్టజీవులకు ఆపద వచ్చిందంటే ఊకోడు కదా హరీష్ రావు. అందుకే మార్కెట్ బాట పట్టిండు. హాగ చూడండి, ఒడ్లు కొనకుండా కాలం ఎల్లదీస్తున్న ఆఫీసర్ల మీద ఎట్లా కోపం చేస్తున్నాడో. ఈ అడుగల్లో తడిచింది, ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగుంది, సంచులు పెట్టి ఆవట్లు ఉంటాయి. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా, ఆమె ఏడు ఎండ పోయారు, అడుగు మొలక తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఏం కావాలి? ఎక్కడ నువ్వు ఏడు నీ 4 లారీలు, అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది, ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్?
నేను గడి చెప్తున్నావా? హమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? హమాలి సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్, బండ్లు రాలేదు. హమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే నువ్వు ఇది ఏం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ దీన్నైనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? చూసిండ్రా రైతు తనలాడుతున్నాడంటే ఎట్లా కోపం చేస్తున్నాడో హరీష్ రావు. పంట వండేదాకా కష్టపడి పండినాక కూడా ఆ సామిని కష్టపెడితే ఎట్లా అన్నట్టు బాగానే ఆడుచుకున్నాడు ఆఫీసర్లను. హమాలి సమస్య ఉంటే లేకుండా చేయాలి, గడ్డి వీక్తున్నావా? వాళ్ళకి చెప్పి పని చేసేటట్టు చేసే తెలివి లేదా? గాయంతా కూడా శాత కదా, ఎందుకున్నారయ్యా మీరు అన్నట్టు పొట్టాడుచుకున్నాడు. ఆయన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీద సర్కారు ఎట్లుంటే వాళ్ళు అట్లనే పని చేస్తారు అన్నట్టు మాట్లాడిండు. అంతకు ముందు మార్కెట్కి పోయి రైతుల తిప్పలు తెలుసుకున్నాడు. వడ్లు ఎండినా ఎందుకు గొంటలేరు, ఎందుకు దడిచినాయి, సరిపోను పరదాలు ఎందుకు కప్పుకోలేదు అన్ని వాళ్ళతోని ముచ్చట పెట్టిండు. వాళ్ళ బాధలు చెప్పుకున్నాక ఆఫీసర్లకు ఫోన్ చేసి రైతులను ఏం గమ్మంటుర్రు, వీళ్ళని పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకోలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఇంట్లో అయితేనే కలెక్టర్లు నిలబెట్టి చేపించిన ఏడ ఫీల్డ్ ఉన్నారు. అది సర్వే జరిగేది ఒకవైపు. ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి, కింద అడుగల్లా వడ్లు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్ రైస్ కు చెయ్యాలి, అయితే లేవు. లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లో ఉన్నా పైసా, లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది, వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్, ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే, ఆడికెళ్ళి అవుతుంది భయ్. రండి మీరు రండి. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఈ 500 కుప్పలు ఏమాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేరు, అమాలి అందది చేత ఎట్లయితుంది? ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు ఇట్లా ఆఫీసర్లు మార్కెట్లోనే ఉండి రైతుల సరుకు మొత్తం లారీలు ఎక్కేటట్టు చేయాలని ఆర్డర్లు ఇచ్చిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద 10 రోజుల కింద సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం. ఏదైనా ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది, ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది. మస్తు ఘోరమైన గతి పట్టిస్తున్నదట తెలంగాణ సర్కారు. అందుకే జర రైతులను పట్టించుకోండి. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతు మీద ఎందుకు పెడతలేరు అని సర్కార్ని అడుగుతున్నాడు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చుండ్రి అని అడుగుతున్నాడు. ఇటు సర్కారేమో చివరి గింజ వరకు కొంటాం, రైతులను కంటికి రెప్పతీరుగా చూసుకుంటాం అన్నట్టు చెప్తున్నది. మరి ఏది నిజమో ఏమో గాని ఒడ్లు పండించిన రైతులు మాత్రం మార్కెట్లల్లో గోస పడుతున్నారు, వచ్చిరాని వానలు చేయబట్టి. మరి ఎట్లా తీరుతాయో ఏమో అలా బాధలు. ఆటగాడు మన ప్రపంచ యాత్రికుడు అందరికి తెలిసే కదా. వండుకొని తిన్నోనికి ఒకటే కూర, అడుక్కున్నోనికి 60 కూరలు అని ప్రతి వీడియోలో చెప్తాడు కదా ఈ మోతేవారి. ఇక ఇప్పటి సంది ఒక దేశంలో ఉన్నోనికి ఒకటే కేసు, దేశాలు తిరిగేటోనికి లెక్కలేనన్ని కేసులు అని చెప్పుకోవాల్సి వస్తుంది. హావ్ నిజమేనులా, నమ్ముతలేరా? అయితే ఇద్దేకు. మీకు ఈ సంగతి తెలుసా? ప్రపంచ యాత్రికుడు ఆటగాడు నాన్ వెజ్ మీద కేసు బుక్ అయింది. ఇది ఎవరో కావాలని చేసిన పని కూడా కాదు. మనోడు నోటి దూల కొద్దీ ఏరి కోరి తెచ్చుకుండు. ఏమంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల మీద వీడియోలు చేసి అందరిని దొరకబట్టిచ్చిండో. ఇప్పుడు ఆయన చేజేట్లారా నోటి దూల కొద్దీ కేసు మీదేసుకుండు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతోని 300 కోట్లు కొట్టేసిరని సీనియర్ల పేర్లు తీసి మరీ వీడియో చేసిండు. ఇక దొరికిందే మోక, ఊకుంటారా? ఈ సెక్షన్ ఆ సెక్షన్ అని కొన్ని సెక్షన్ల లిస్టు రాసి కేసు బుక్ చేసి పాడేసిర్రు సైబరాబాద్
నిజామాబాద్ పోలీసులు. ఇప్పుడు ఈ ముచ్చట తెలుసుడే లేటు. దెబ్బ తిన్నోళ్ళంతా అయ్యిందా బాగా అయిందా మా మీద వాడేడ్చినావు కదా, ఇప్పుడు నీ సంగతి ఎవరికి చెప్పుకుంటావు, అందుకే మందుసురు పోసుకోవద్దు, మా ఉసురు ఇంకా ఇంకా తలుగుతుంది అని శాపనార్థాలు పెడుతుర్రట. ఇన్నొద్దులు అందరి మీద ఈయన వీడియోలు చేసిండు కదా, ఇప్పటి సంది ఈయన మీద వీడియోలు వస్తాయి కావచ్చు, అందుకే అంటారేమో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే అని. ఈ ముచ్చట సోషల్ మీడియాలో ఎంత పూపుతుందో పొర్రి. ఇంతకు ఇప్పుడు నల్గొండ జిల్లా పొలిటికల్ టైగర్ ఎవరు? నల్గొండ జిల్లా రాజకీయాలల్లో చక్రం తిప్పేదెవలు? రాష్ట్ర రాజకీయాలను కూడా ఎటంటే అటు నడిచేటట్టు పెద్దరికం చేసేదెవలు? హేమీ లీడర్లున్న నల్గొండల అసలైన లీడర్ ఎవరు కావచ్చు అని మీకు కూడా అనిపిస్తున్నదా? నేను చెప్పుడు కాదు, ఆ జిల్లా లీడర్లే చెప్తున్నారు. ఈ నుండి గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. తెలిసిందా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా టైగర్ అట. అంటే నల్గొండ జిల్లాల రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నది మంత్రి వెంకటరెడ్డి అన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా తక్లీఫ్ వచ్చినా దాని పరిష్కారం చేసేది ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్నట్టే కదా అని మనం అనుకునే లోపే మంత్రి వెంకటరెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. నన్ను టైగర్ నువ్వే టైగర్ మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇన్నరా నన్ను ఎందుకు టైగర్ ను చేస్తున్నావు? అసలైన టైగర్ నువ్వే. సన్న బియ్యం ఇచ్చుకుంటావు, రోజు రివ్యూలు చేస్తుంటావు, జిల్లా మొత్తం నీ కంట్రోల్ ఉంటది. అసొంటిది నన్నెందుకు టైగర్ అంటున్నావు? అటు పార్టీ బాధ్యతలు ఇటు సర్కార్ పనులు నీ మీదనే వేసుకొని సాల్ చేసుకుంటా పోతున్నావు, నువ్వే నిజమైన టైగర్ అన్నట్టు వెంకటరెడ్డి అన్నాడు. మరి ఒగలనొగలు ఒగుడుకున్నారో లేకుంటే మనసులో ఏదన్నా పెట్టుకొని అన్ని నువ్వే చేసుకుంటా నన్ను టైగర్ అంటున్నావేంది అన్నట్టు అన్నాడో మనకు తెలియదు. కానీ నల్గొండ రాజకీయాలల్లా ఇప్పుడు టైగర్ ఎవరో తెలియకుండానే వేసిండ్రు ఇద్దరు మంత్రులు. ఇంతకు అసలైన టైగర్ ఎవరు? ఈ ఇద్దరు మంత్రులా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంటికి వచ్చి సలహాలు అడిగే జానారెడ్డి అసలైన టైగరా అనేది మళ్ళొచ్చే ఎన్నికల నాటికి తెలుస్తుంది. అప్పటిదాకా నల్గొండ జిల్లాకు పొలిటికల్ టైగర్ ఎవరన్నది ఆ జిల్లా పబ్లిక్ ఇష్టం. తెలంగాణ శాంతి భద్రతల కోసం, తెలంగాణ లా అండ్ ఆర్డర్ ను చక్కగా అమలు చేయడం కోసం ఎంతో మంది పోలీసులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రు. ప్రాణాలు పోయిన పర్వాలేదని డ్యూటీలు చేసిండ్రు. వాళ్ళే మన తెలంగాణ రియల్ హీరోస్. ఆగో అట్లాంటి వీరులకు తెలంగాణ రియల్ హీరోస్ అనే కార్యం పెట్టి వాళ్ళకు అవార్డులు ఇచ్చిండ్రు. అక్కడ పెట్టిన సభకు పోయిన మన సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, తెలంగాణ గురించి ఏం చెప్పిండు అనేది ఓసారి చూద్దాం పాండ్రి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆగో అట్లున్నదట తెలంగాణది. దొంగలను చూసినట్టు చూస్తురట. అసొంటప్పుడు మనమే సర్దుకొని బతకాలనట. ఈ నడుమ ఆర్టీసీ సంఘపోలు సమ్మె చేద్దామని చూస్తున్నారు కదా. ఆగో అందుకే ఇట్లా మాట్లాడినట్టున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. చేయాల్సిన అప్పులన్నీ చేసిండ్రు కాబట్టి ఇక కుదవబెట్టడానికి ఇంట్లో ఏం లేదు, అన్ని తీర్ల అప్పులన్నీ వేసి పెట్టిండ్రు. కొత్త అప్పు పుట్టడానికి అవకాశమే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఉద్యోగ సంఘాలను బతిలాడినట్టు మాట్లాడిండు. మీరు కూడా బాధ్యతగా ఉండాలి అన్నట్టు చెప్పిండు. నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు, ఎవరిని కొట్టదలుచుకున్నారు, ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా?
ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. అన్ని మేమే చేయాలనా, ఎందుకు ఇట్లా చూస్తున్నారు అంటున్నాడు. అందుకే ఏం చేయాలో చెప్పుండ్రి, అందరం కలిసి ఈ గండాన్ని గట్టెక్కిద్దాం అన్నట్టు మాట్లాడిండు. ఆఖరికి ఏం చేస్తే తిప్పల తీరుతుందో కూడా చెప్పుకొచ్చిండు. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. కాబట్టి ఓపిక పట్టుండ్రి. కొత్త కొత్త కోరికలు కోరితే అప్పుండగానే అప్పాలు చేసుకుంటాం అన్నట్టు లొల్లి చేస్తే మన ఇల్లు సంసారమే కూలిపోతుంది అని ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ కార్మికులకు నచ్చజెప్పే ఉపాయం కొద్దీ ఇట్లా మాట్లాడిండు. మరి సీఎం ఇట్లా మాట్లాడినందుకైనా సమ్మె చేయకుండా ఊకుంటారో, లేకుంటే తగ్గేదేలే సమ్మె చేయాల్సిందే అన్నట్టు రోడ్లు ఎక్కుతారో కార్మికులుగా చూడాలి. సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవ్ ముచ్చట్లు.